ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 43 వచనముల మటుకు చదువుకుందాము. లేవి కుమారులు గెర్షోను, కహతు, మెరారి. కహతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. కుమార్తె మిరియాము. అహరోన్ కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫీనెహాసును కనెను. ఫీనెహాసు అబీషూవను కనెను. అబీషూవ బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జీ జెరహ్యను కనెను. జెరహ్య మెరాయోతును కనెను. మెరాయోతు అమర్యాను కనెను. అమర్యా అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు అహిమయస్సును కనెను. అహిమయస్సు అజర్యాను కనెను. అజర్యా యోహనానును కనెను. యోహనాను అజర్యాను కనెను. అతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వం జరిగించిన వాడు. అజర్యా అమర్యాను కనెను. అమర్యా అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు షల్లూమును కనెను. షల్లూము హిల్కీయాను కనెను. హిల్కీయా అజర్యాను కనెను. అజర్యా షెరాయాను కనెను. షెరాయా యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని యెరూషలేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయాను. లేవి కుమారులు గెర్షోను, కహతు, మెరారి. గెర్షోను కుమారుల పేర్లు లిబ్ని, షిమి. కహతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. మెరారి కుమారులు మహలి, మూషి. వారి పితరుల వరుసలను బట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని, లిబ్ని కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా, జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరై. కహతు కుమారులలో ఒకడు అమినదాబు, వీని కుమారుడు కోరహు. కోరహు కుమారుడు అస్పీరు కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు. ఎబ్యాసాపు కుమారుడు అప్పీరు. అప్పీరు కుమారుడు తాహతు. తాహతు కుమారుడు ఉరియేలు. ఊరియేలు కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు షావూలు. ఎల్కానా కుమారులు అమాషై, అహీమెలెతు, అహిమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోపై కుమారుడు నహతు. నహతు కుమారుడు ఏలియాబు. ఏలియాబు కుమారుడు యెరోహాము. యెరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నీయు, అబియాము. మెరారి కుమారులలో ఒకడు మహలి. మహలి కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు షిమి. షిమి కుమారుడు ఉజ్జా. ఉజ్జా కుమారుడు షిమ్యా. షిమ్యా కుమారుడు హగ్గియా. హగ్గియా కుమారుడు అషాయా. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు
వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఈ ప్రకారం తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎబ్యాతారు సమూయేలు ఎల్యానాకు పుట్టెను. ఎల్కానా యరోహామునకు పుట్టెను. యరోహాము ఎలియేబునకు పుట్టెను. ఎలియేలునకు పుట్టెను. ఎలియేలు తోయహునకు పుట్టెను. తోయహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా మహతునకు పుట్టెను. మహతు అమాషైకి పుట్టెను. అమాషై ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యోవేలునకు పుట్టెను. యోవేలు అజర్యాకు పుట్టెను. అజర్యా జెఫన్యాకు పుట్టెను. జెఫన్యా తాహతునకు పుట్టెను. తాహతు అస్పీరునకు పుట్టెను. అస్పీరు ఎబ్యాసాపునకు పుట్టెను. ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను. కోరహు ఇస్హారునకు పుట్టెను. ఇస్హారు కహాతునకు పుట్టెను. కహాతు లేవికి పుట్టెను. లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు అతని కుడి ప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు. బెరక్యా షిమ్యా కుమారుడు. షిమ్యా మిఖాయేలు కుమారుడు. మిఖాయేలు బయషేయా కుమారుడు. బయషేయా మల్కియా కుమారుడు. మల్కియా ఎత్నీ కుమారుడు. ఎత్నీ జెరహు కుమారుడు. జెరహు అదాయా కుమారుడు. అదాయా ఏతాను కుమారుడు. ఏతాను జిమ్మా కుమారుడు. జిమ్మా షిమీ కుమారుడు. షిమీ యహతు కుమారుడు. యహతు గిర్షోను కుమారుడు. గిర్షోను లేవి కుమారుడు. మెరారీయులు ఎడమ ప్రక్కను నిల్చువారు. వారిలో ఏతాను కీషి కుమారుడు. కీషి అబ్ది కుమారుడు. అబ్ది మల్లుకు కుమారుడు. మల్లుకు హషబ్యా కుమారుడు. హషబ్యా అమాజ్యా కుమారుడు. అమాజ్యా హిల్కియా కుమారుడు. హిల్కియా అమ్జీ కుమారుడు. అమ్జీ బానీ కుమారుడు. బానీ షమెరు కుమారుడు. షమెరు మహలి కుమారుడు. మహలి మూషి కుమారుడు. మూషి మెరారి కుమారుడు. మెరారి లేవి కుమారుడు. వీరి సహోదరుడైన లేవీయులు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. అయితే అహరోను ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.